మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली नागर कर्नूल डॉक्टर राजेश रेड्डी ने आज ताडूर मंडल मुस्तखर पर नौ तामीर शुदा स्कूल इमारत का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रुकन असम्बली राजेश रेड्डी ने अपने खिताब में कहा कि इनकी अव्वलीन तरजीह तालीमी निज़ाम को बेहतर से बेहतर बनाना है और तलबा के तालीमी मसाइल को जानते हुए इनके मसाइल को आसानी से हल करना इनका मकसद है। और राजेश रेड्डी ने मजीद कहा कि तलबा के तालीमी मसाइल को हल करने के लिए 24 घंटे दस्तयाब रहेंगे और कहा कि मैं असातिज़ा और तलबा के मसाइल जानने के लिए ही इस तकरीब में शिरकत किया हूँ। हुकूमत तेलंगाना तलबा के तालीमी निज़ाम को बेहतर से बेहतर बनाने और तलबा की तालीमी तरक्की के लिए संजीदा है। उन्होंने इस बात का तयखुन दिया कि 5 लाख रुपए फंड की मंजूरी अमल में लाकर बहुत जल्द सड़क की तामीरी काम का आगाज किया जाएगा। इस प्रोग्राम में डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर गोविंद राजुलू, ZPTC रोहिणी गोवर्धन रेड्डी, MPP श्रीदेवी, MPTC रेणुका मल्लैया और पार्वत रेड्डी और आवामी नुमाइंदों ने शिरकत की। ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల రివ్యూలో కూడా ముందుగా స్కూళ్లకు పిల్లలకు చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ద్వారా మీకు తెలియాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా స్కూల్కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అది ప్రయారిటీగా ఫస్ట్ గా ముందుగా మేము ఎటువంటి సమస్యకైనా మేము ముందుగా ఉండి మేము సమస్య తీరుస్తామని మీ అందరికీ సభాదారు తెలుపుతున్నాం. ఇంత మంచి NGR ట్రస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టిన ఈ భవనాన్ని ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు మంచిగా వాడుకొని రేపు రాబోయే కాలంలో ఇక్కడ చూస్తున్న ముందు పిల్లల నుంచి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, ఒక రాజకీయ నాయకుడు కావాలని మనసారా కోరుకుంటున్నానని మీ అందరికీ సమాధానం ఇస్తున్నాను. నేను కూడా రాజకీయాలకు వచ్చానంటే చదువుకొని ఓ డాక్టర్నై ఓ 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసి తర్వాత మీ అందరికీ సేవ చేయాలని ఈ రోజు రాజకీయాలకు వచ్చి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ ముందు ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలి. ఈ బిల్డింగ్ ఎంత మంచిగా ఉందో మీ చదువు కూడా అంత బాగుండాలని కోరుకునే వాడిని మొదటి వాడిని నేనని మీ అందరికీ చెప్పడం. ఉపాధ్యాయులకు చెప్తున్నా, చెప్పండి మీకు ఎటువంటి అవసరాలున్నా, పిల్లలకు ఎటువంటి అవసరాలున్నా, చదువు కోసం ఎటువంటి అవసరాలున్నా తప్పకుండా మేము తీరుస్తామని మేమందరికీ చెప్పడం జరిగింది. మన హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే కొన్ని కోరికలు కోరిండు. తప్పకుండా పెన్సిలే కానీ ఇప్పుడే ఏ గారు కూడా చెప్పడం జరిగింది 5 లక్షలు ఈ CC రోడ్కు శాంక్షన్ అవుతుందంట త్వరలో. తప్పకుండా దాని వెంటనే మీకు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మన DO గారు కూడా చెప్పడం జరిగింది హాల్లో డైనింగ్ హాల్లో మిగతా బెంచ్లు కూడా వెంటనే అవి మీకు ప్రొక్యూర్ చేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా, చదువుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా మేము మీ ముందు నిలుస్తామని, ఎటువంటి సమస్యలు మా దగ్గరకు వచ్చి అడగాలని ఉపాధ్యాయులకు కానీ, హెడ్ మాస్టర్ కానీ, పిల్లలకు కానీ చెప్పడం జరుగుతుంది. 24 గంటల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి అడగొచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్కూల్ నూతన బిల్డింగ్ కు ఓపెనింగ్ ఆహ్వానించిన హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ సిబ్బందికి, పిల్లలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను మరొకసారి ఇటువంటి ప్రోగ్రామ్స్ కు మీ కాలేజ్ చేసుకు నన్ను పిలవండి, నేను వస్తా, మీకు ఎటువంటి సమస్యలు తీరుస్తాను మరొకసారి చెప్తూ ధన్యవాదాలు.
हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।